विग्रह मराधीश्वर अगणित गुणगण अमृत शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव आनन्दामृताश्रित रक्षक आत्मानंद महेश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव इंदुकलाधर इंद्रादिप्रिय सुंदर रूप सुरेश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित कीर्ति शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव उरगादिप्रिय भूषण शंकर नरक विनाशन केश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव मूर्जित दानव नाश परात्पर अर्जित पाप विनाश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानु शशि भूमिसुतो बुधश्च गुरुश्च शुक्रः शनिराहुकेतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् कुर्वन्तु सर्वे मम सुप्रभातम् कुर्वन्तु सर्वे मम सुप्रभातम् गंगातरंग रमणीय जटाकलापं गौरी निरंतर विभूषित वामभागम् नारायण प्रिय मनंग मदापहारं वाराणसी पुरपतिं भज विश्वनाथम् నీకు భిక్ష దొరకలేదని కాశికాపట్టణం మీద ఓ కన్యాపుత్రుడవైనటువంటి సత్యవతీ కుమారుడవైనటువంటి ఓ వ్యాసుడా నీకింత కోపం వచ్చేసిందా? దీన్ని శపిద్దాం అనుకుంటున్నావా? ఇక్కడ మధ్యాహ్న కాలమందు అన్నపూర్ణ అన్నం పెడుతుందయా కాశికాక్షేత్రంలో. దేనికి బెంగ పెట్టుకుంటున్నావు? నీలకంఠుండు నీ చిత్తశుద్ధి ఎరుంగవలయునని ఇంత చేసే కాని కూడేమి భ్రాంతి. పరమశివుడు నీ చిత్తశుద్ధి ఏమిటో చూడాలనుకున్నాడు. లేకపోతే కాశీలో కూడు దొరకడం కష్టం అనుకున్నావా? దొరకదా? నీ చిత్తశుద్ధిని పరీక్షించాడయా. నిలబడలేకపోయావు. అన్నం కావాలా? ఎంత కావాలి చెప్పు, కడుపు నిండా తిను. ఆయన అన్నాడమ్మా, నాకొక్కడికి కాదమ్మా, నా శిష్యులందరూ ఎండిపోయి ఉన్నారమ్మా ఆకలితో నిన్న నుంచి. నీ శిష్యులు కాదు, ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా, అన్నానికి లోటు లేదు కాశీలో. వెళ్ళి గంగలో స్నానం చేసి అనుష్ఠానం చేసుకురండి, పెట్టేస్తాను అన్నం ఎంతమందికైనా సరే. ఏమనుకుంటున్నావు కాశీపట్టణం అంటే? ఇక్కడ శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృతపాయసమసగుణ అభ్యాగతులకు కాశికాపట్టణ మధ్యాహ్న కాలమందు వినవే ఎరుగవే అతిథ్య వేళలందు. అతిథి వేళ మధ్యాహ్నం వేళ భోజనానికి వస్తాడు అతిథి, రెండో తిథి కొండ వెళ్ళిపోతాడు. అలా ఎవరు మధ్యాహ్నం వేళ ఇక్కడ ఆకలితో అన్నం తిందామని అనుకున్నా వడ్డించే వాళ్లలో అన్నపూర్ణ అనుప్రవేశం చేసి మహాతల్లి అయినటువంటి శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు. నిన్నను అన్నపూర్ణమ్మ తల్లికి అభిషేకం చేసేటటువంటి గొప్ప అదృష్టం కలిగింది నాకు.
అన్నపూర్ణమ్మకి అభిషేకం చేస్తూ ఆవిడ నిజస్వరూపంలో చూశాను. ఆ చేతి గరిటె, ఆవిడ పట్టుకునే పాయస పాత్ర, గోడ పక్కన పెద్ద బంగారు తెడ్డు. ఎంత పొంగిపోయాను అసలు. ఆ బంగారు తెడ్డు అంత పొడుగునుంది, దాని అంత కర్ర అంతే, అంత దూరం అలా వడ్డించేస్తుంటుంది అనమాట ఆవిడ. శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృతపాయసముసగునభ్యాగతులకు. కాశికాపట్టణంలో మధ్యాహ్నం వేళ అమృతపాయసం పెడుతుంది ఆవిడ. ఏ తల్లి వడ్డించినా అన్నపూర్ణగానే పెడుతుంది. కాశికాపట్టణ మధ్యాహ్న కాలమందు అటువంటి వాడివి ఇక్కడికి వచ్చి కోపడతావా? వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు. ఇక్కడ ఆతిథ్య వేళలలో అన్నపూర్ణే అన్నం పెడుతుంది అని నీకు తెలియదా? కాశికాపట్టణంలో ఇతర చోట్లయితే ఏమో, ఇక్కడ ఎవరు పెట్టిన అన్నపూర్ణే. అటువంటి క్షేత్రానికి వచ్చి అన్నం దొరకలేదని శపిద్దాం అనుకున్నావా? వెళ్ళు, స్నానం చేసిరా, అన్నం పెడతానని. వెళ్ళాడు, స్నానం చేశాడు. మహానుభావుడు శిష్యులతో కలిసి వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చుంటే ఆ తల్లి ఎన్ని పదార్థాలు వడ్డించిందో తెలుసా అండి? మీరు గ్రంథంలో చదివితే ఒక 40 నుంచి 50 పదార్థాలు ఉంటాయి. ఇడ్లీలతో సహా వడ్డించింది. పెద్ద పెద్ద అరిటాకులలో పత్ర విస్తీర్ణ భోజనం అని పద్మావతి కళ్యాణంలో చెప్తారే, ఇన్ని పదార్థాలు వడ్డించింది. అమ్మా, ఈ అన్నం అంతా నేను వీళ్ళందరికీ బ్రాహ్మణులకు ఇస్తున్నాను అని చెప్పొద్దు. విశ్వనాథ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః అని అవకాశం ఇవ్వద్దు. కాబట్టి ఏదమ్మా ఇంటి యజమాని అన్నారు. పాశుపత దీక్షలో ఉన్నవాడిగా కాషాయ వస్త్రాల్ని కట్టుకుని రుద్రాక్ష కుండలాలతో వెలిగిపోతూ పరమేశ్వరుడు వచ్చి వాళ్లతో కలిసి భోజనం చేశాడు. వాళ్ళకి అమృతమస్తు అంటూ అన్నం ఇచ్చి పరమేశ్వరుడితో కలిసి తినేశారు. ఇలాంటి పదార్థం మేము ఇప్పుడు తినలేదమ్మా. ఒక రోజు ఆకలితో ఉన్నందుకు ఏమన్నం పెట్టావు తల్లి అన్నాడు. పరమశివుడు ఇలా సంజ్ఞ చేసి అన్నాడు. సభామంటపానికి తీసుకురా. తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత శివుడు పార్వతీదేవితో అన్నాడు, కాశికాపట్టణమనందుండార్హుండు కాడు వీడు. కాశికాపట్టణంలో ఉండడానికి ఇతనికి అర్హత లేదు. వెడలిపొమ్మను 1000 మాటలేలా వెనకేసుకొచ్చి వాదిద్దాం అనుకుంటున్నావేమో, అన్నం పెట్టావు కాబట్టి. అమ్మవి కాబట్టి అన్నం పెడితే వద్దాం లేదు. కాశీ కాబట్టి అన్నం దొరకకుండా ఉండకూడదని పెట్టమన్నాను. 1000 మాటలేలా వెడలిపొమ్మను క్రోధనుండెట్లు కైవల్యకుల గృహము నాదు నివాసంబు కాశికా పట్టణం బెట్లు. కైవల్యం, మోక్షాన్ని పొందడానికి అర్హత ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మోక్షం. అటువంటి అద్భుతమైన ఈ కాశీ ఎక్కడా? నా నివాసమైన ఈ కాశీ ఎక్కడా? ముక్కు మీద కోపం పెట్టుకుని అన్నం దొరకకపోతే శపిస్తాననే ఈ క్రోధనుడెక్కడ? ఇక ఇతను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఉత్తర క్షణం కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. అంటే కాశీ విడిచి అగస్త్య మహర్షి పార్వతీ కళ్యాణంలో అందరూ వచ్చేస్తే ఒరిగిపోయింది భూమి. స్వామీ శంకర కంకణోరగపతి కామధ్వంసక సంపూజ్య బృందారక ఎల్లలోకములు మీ కళ్యాణమంచూడ సంప్రీతించనుదేశియుండుటను చేసి మహావ్రేగై భరంబోర్వక ఈ భూమి చక్రము కుంగే సమతం పొందించి రక్షింపవే అని అడిగాడు శ్రీ మహావిష్ణువు. రోజున భూమి వంగిపోయింది పార్వతీ కళ్యాణంలో, అందరూ వచ్చేయడంలో. ఈ చక్రం ఇలా వంగితే ఇప్పుడు ఎలా అంటే మహాతపోదురంధరుడైన అగస్త్య మహర్షిని దక్షిణానికి పంపమన్నారు. అప్పుడు అగస్త్య మహర్షి దక్షిణానికి అడిగితే నిలబడింది భూచక్రం. కాబట్టి ఆయన అసలు నిజంగా మీరు వినాలి, కాశీపట్టణంలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఏమిటో, ఎలా ఉంటుందో, ఆ లోపాముద్ర ఏమిటో, ఆ తల్లి ఏమిటో, వాళ్ళిద్దరి అనుష్ఠానం ఏమిటో, ఆ ఆశ్రమంలో ఎలా ఉంటాయో, అబ్బబ్బబ్బ కాశీపట్టణ వైభవం వర్ణిస్తారు. అద్భుతం అన్నమాట. కాబట్టి ఆ అగస్త్యుడు వెళ్ళిపోతూ అంత ఏడ్చాడు మహానుభావుడు. ఆయన మళ్ళీ రావచ్చు కాశీ, కానీ భూమి కోసం అన్నట్టు ఉండిపోయారు ఆయన. వింధ్య పర్వతం కోసమని ఉండిపోయారు ఆయన. వ్యాసు మహర్షికో ఇక నువ్వు రావడానికి వీల్లేదు కాశీ. 2 కాలముల యందు నువ్వు రావడానికి అనుగ్రహిస్తాను. ఒకటి, పితృతిథి కాలమునందు కాశీపట్టణంలోకి రా, నేను కాదనకూడదు. 2, గొప్ప పుణ్యకాలం ఏదైనా తిథి ఉంటే ఆ కాలమునందు లోపలికి వచ్చి బయటికి వెళ్ళిపో. అంతేకాని నువ్వు ఇక కాశీవాసం చేయడానికి అవకాశం లేదు. అప్పుడు వెళ్ళిపోయాడు వ్యాస భగవానుడు. ఎంత ఏడ్చాడో కాశీ నుంచి వస్తూ. అదే మన కాకినాడ పట్టణం దగ్గర ఉన్న సంపరాయపురము నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో ఉపన్యాసాలు చెప్తానే, అక్కడే అగస్త్యుడిని కలిశాడు.
కలిసి ఆకాశంలోకి పైకి లేచారు. లేస్తే కాశీని వదిలి చాలా రోజులైంది, చూడకుండా ఉండలేకపోతున్నానంటే లోపాముద్రాదేవి వాళ్లతో కలిసి యోగశక్తితో పైకి లేచింది. లోపాముద్ర అంటే కేవలం పేరు అనుకుంటుంటారు, కాదు. లోపాముద్ర అంటే ఏమిటో తెలుసా అండి? అసలు ఆమె అనుష్ఠానమునందు కాని, పతిని అనుగమించడంలో కాని, ఆవిడ పరిచర్య యందు కాని, ఆవిడ మాటలో కాని, ఆవిడ చేష్టితమునందు కాని చిన్న లోపాన్ని మీరు చెప్పలేరు. ఆవిడ లోపాముద్ర, అంత గొప్ప తల్లి. కాబట్టి ఆ లోపాముద్ర అగస్త్యులు పైకి లేస్తే, వాళ్ళతో వ్యాసుడు పైకి లేస్తే అక్కడి నుంచి దక్షిణ కాశీ దక్షారామం చూపిస్తాడు భీమఖండంలో. కాబట్టి అప్పుడు వెళ్ళిపోయాడు వ్యాస భగవానుడు కాశీపట్టణం నుంచి. అంత గొప్ప పట్టణం, అన్నపూర్ణ యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందినటువంటి పట్టణం. ఇక్కడ తిన్న అన్నం కేవలం శరీరానికే కాదు, ఆత్మని కూడా పరిపుష్టం చేస్తుంది. అందుకే మహానుభావులు ఇక్కడికి వచ్చి సేవ చేసిన వారు అలా తరించారు. ఎవరి వరకు ఎందుకండి? మీకు నేను ఒక గొప్ప విషయం చెప్తాను. రోజు మనకి ఇన్ని ఉపకారాలు చేసి పెడుతున్నారే గణేష్ గారు వాళ్ళ అన్నదమ్ములు, అంత ఏమీ తెలియని వాళ్ళ కింద కూర్చుంటారు ఆయన. వాళ్ళ తండ్రి గారు కాశీపట్టణానికి చిన్నతనంలో వచ్చి ఇక్కడ ఆంధ్రాశ్రమ నిర్మాణం దగ్గర నుంచి ఎన్నో మంచి పనులకి నడుం కట్టారు, ఎన్నో మంచి పనులు చేయించారు. 0 డిగ్రీ సెల్సియస్ లో ఉన్నంత చలిలో ఉండగా కూడా గంగా స్నానం నేను విడవను అని చెప్పి వెళ్ళి గంగలో ములిగి హార్ట్ ఫెయిల్ అయిపోయి గంగా నదిలోకి వెళ్ళిపోయారు. 9 రోజులు ఎంతోలా ఉంది, 9 అండి, 9 రోజులు వలలు వేసి వెతికించారు. గంగలో ఇలా శరీరం కానీ పడిపోతే ఉత్తర క్షణంలో తినేస్తాయి కనుగుడ్లు, అవిని ఈ చెవులు మెత్తటివి. 9 రోజులు ఆయన శరీరం గంగలో ఉండిపోయింది. ఉండిపోయిన తర్వాత ఆయన శరీరం తనంత తాను నీటి మీదకి లేచింది, హోల్లీ ఇంటాక్ట్. ఎక్కడ ఇంత పిసరు కూడా, చాప కూడా కొరకలేదు. గంగలో 9 రోజులు వాసం చేసి పైకి లేచింది ఆయన పార్థివ శరీరం. అప్పుడు తీసుకొచ్చి దానికి అంత్యేష్టి సంస్కారం చేశారు. అంటే ఆయన నాకు అది చెప్తే నేను అనుకున్నాను, నీ పార్థివ శరీరాన్ని 9 నెలలు అమ్మ మోసింది. ఇంత పుణ్యాత్ముడివి కాశీ వచ్చి ఇన్ని చేశావు, 9 నెలలు కాకపోయినా 9 రోజులు నా కడుపులో పెట్టుకుంటానని గంగా ఆవిడ కడుపులో పెట్టుకుంటాను. కాశీ కాశే, మనం ఎంత అదృష్టవంతులమో చూడండి. కాబట్టి కాశీ మనకి విశ్వనాథుడు అనుగ్రహించి అటువంటి వారి యొక్క సంఘాన్ని చేకూర్చాడు. కాబట్టి తల్లి అన్నపూర్ణ అనుగ్రహం అటువంటిది. ఇక్కడ ఆమెయే విశాలాక్షి. విశాలాక్షి అంటే చాలా పెద్ద కన్నులు కలిగినది అని. ఎంత పెద్ద కన్నులు అంటే, పెద్ద కన్నులు అంటే ఇలా పెరిగిన కన్నులు కావు, ఇలా పెరిగినవి కావు, ఇలా పెరిగినవి. ఎక్కడ వరకు పెరిగినవి అంటేట, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెరుగుతాయిట, ఇక్కడ వరకు ఉంటాయి. ఏమంటే ఆకర్ణాంత విశాల నేత్రములు అంటారు. చెవుల వరకు ఉంటే ఆవిడ ఇలా తిప్పుతుంది. ఈ గుడ్డు ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ వరకు వస్తూ ఉంటుంది. అసహ్యంగా ఉండదా అని మనకు అనుమానం వస్తుంది. మీరు భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి దేవస్థానానికి వెళ్ళి చూడండి, అమ్మవారి కళ్ళు అలాగే ఉంటాయి, ఆకర్ణాంత విశాల నేత్రములు. ఆవిడ్ని చూస్తే ఆ కళ్ళు ఎంత అందంగా ఉంటాయో అనిపిస్తుంది. అందం కాదు, కేవలం ఆ కళ్ళ గొప్పతనం ఏమిటో తెలిసాడు. అసలు శంకరాచార్యులు వారు అయితే పరవశించిపోయారు. ఒక చోట అయితే ఆయన అన్నారు, తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాః నిలీయంతే తోయే నియతమనిమేషా శపరికా ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటకమాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశిత విఘటయ్య ప్రవిశతి అన్నారు. అమ్మవారికి మీనాక్షి అని పేరు కదా, చేపల్లా ఉంటాయి ఆవిడ కళ్ళని. అందుకని ఆవిడ కళ్ళు చేపలతో పోలుస్తారు కదా, ఎలా ఉంటాయో చూసొద్దామని చేపలు అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళి ఓరి మనతో పోలుస్తున్నారని మనం వచ్చాం గాని అమ్మవారి కన్ను ఇలా పడదు, రెప్ప. ఎందుకని? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆవిడ రెప్ప పడితే లోకాలు లయమైపోతాయి. అమ్మ బాబోయ్, ఆవిడ కంటికి రెప్ప పడదు, మనకేమో కంటికి రెప్ప పడిపోతుంది. వెళ్ళి చూసొచ్చి మీలా ఉన్నాయంటారు కదా, మీలా ఉన్నాయా అంటే సిగ్గుపడిపోతామని చెప్పి అవేం చేశాయిట, ఎలాగో వచ్చాం కదా అని ఏదో స్వతంత్రంగా బావమరిది ఇంటికి వస్తే అక్క చెల్లి అంటూ వంటింట్లోకి వెళ్ళి జీడిపప్పు నోట్లో వేసుకున్నట్టు, మీ బావగారు చూస్తే చంపేస్తారా నైవేద్యం లేదని అక్క చెల్లెలు అన్నట్టు ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఆ కంటికి రెప్ప వెయ్యకుండా ఉన్న శక్తిని ఈ చేప దొంగిలించి తీసుకుపోయింది. అంతా కాదు, కొంచెం పట్టుకుపోయింది. అమ్మవారి శక్తి అమ్మవారికి ఉండనే ఉంది. దొంగతనం జరిగితే ఎవరికి చెప్తాం? పక్కింట్లో చెప్తాం. ఎక్కడికో వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి చెప్పంగా.
పక్కింట్లో ఎవరున్నారో వాళ్ళకి ఏమండో రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారండి అంటాం కదా. అందుకని కళ్ళు ఏం చేశాయట, ఏమో రాత్రి దొంగలు వచ్చారు తెలుసా, చేపలు వచ్చి కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన మా శక్తిని దొంగిలించుకుపోయే అని ఈ అమ్మవారి కళ్ళెళ్ళి చెవులకి చెప్పేట. ఇప్పుడు ఈ చెవులు ఎవరికి చెప్తాయి? ఆవిడ కావ్యాలాప వినోదిని, కవులందరూ వచ్చి చుట్టూ కూర్చుంటే వింటుంటాయి. ఇవి మీకు తెలియని కొత్త సబ్జెక్ట్ చెప్పమా? రాత్రి చేపలు వచ్చి అమ్మవారి కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని ఎత్తుకుపోయేయని చెప్తాయి. వాళ్ళు కావ్యాల్లో రాస్తారు, లోకమంతా ప్రచారం అయిపోతుంది. ఇది తెలిసిపోయింది చేపలకి. తెలిసిపోయి మనం ఎక్కడన్నా కనబడితే అమ్మవారి దగ్గర కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని ఎత్తుకొచ్చిన దొంగ అంటారని సిగ్గుపడి భూమి మీద తిరగడం మానేసి నీళ్లలో ఉన్నాయమ్మా చేపలు అన్నారు శంకరాచార్య. ఆవిడ కళ్ళంటే అంత గొప్పవి మహాతల్లి. అసలు శంకరాచార్యులు వారు ఎన్ని చమత్కారాలు చేశారో ఆవిడ కళ్ళతోటి. అమ్మా నీ 2 కళ్ళు నల్లగా ఉంటాయి, ఈ కన్నెర్రగా ఉంటుంది, తెలియని వాళ్ళు అగ్ని అంటారు, తెలియదమ్మా వాళ్ళకి. ఈ కన్నెర్రబడ్డానికి కారణం వేరే ఉందన్నారు. ఏమిటంటేట కావ్యాలాప వినోదిని, మంచి మంచివన్నీ చెవుల్లో పడుతుంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చినప్పుడు ఈ కళ్ళు కూడా వింటుంటాయిట. ఈ కన్ను ఇక్కడికి రాదు, ఇక్కడికి వెళ్ళదు. ఇవి 2 కళ్ళే, నేను కన్నే, ఇవి 2 చక్క చెవుల దగ్గరికి వెళ్ళి వింటున్నాయి. నేను ఇలా వెళ్ళలేకపోతున్నానని కోపం వచ్చి ఎర్రబడిందమ్మా కన్నన్నారు. అమ్మ బాబోయ్, అమ్మవారి నేత్రాల మీద భరతఖండంలో ఉన్న శక్తి స్థానాలు చూపించారు. విశాల కళ్యాణి స్ఫుటరచరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిగా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ అంటూ శంకరులే మహానుభావులు. కాబట్టి ఆ తల్లి విశాలాక్షి అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం ఆవిడ చూస్తుంది. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకరులు. ఆయన అనవలసిన మాట అది. అమ్మా నేను దీనుండమ్మా, నువ్వు ఇలా చూస్తుంటావు. ఎందుకు చూస్తావో తెలుసా? ఈ బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం కళ్ళు తిప్పుతావు. అంత విశాలమైన కళ్ళు తిప్పుతూ నీ బిడ్డలందరినీ చూసుకుంటుంటావు. పిల్లలందరూ కులసగా ఉన్నారా అని చూసుకుంటుంటావు. అలా చూడగలిగినటువంటి దయకల కన్నులున్న తల్లి కాబట్టి ఆవిడికి విశాలాక్షి అని పేరు. అంత ప్రేమైకమూర్తి. అమ్మా ఎప్పుడూ మమ్మల్ని చూసే నిన్ను చూడ్డానికి నాళ్ళకొచ్చాం అని పరవశంతో ఆవిడ దగ్గర నమస్కారం చెయ్యాలి. అటువంటి తల్లి ఆవిడ ముందుకెళ్ళి ఒక్క నమస్కారం చేస్తే ఆవిడ అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి భక్తిని జ్ఞాన వైరాగ్యములను పొందుతాడు. కాబట్టి అది అన్నపూర్ణ విశాలాక్షి తత్వమునందు అత్యద్భుతమైనటువంటి ఘట్టం. నీళ్లలో ఉండే పురుగులు చెట్లు కదల్లేవు. చెట్లు వేటి మీదకి వీటి కాంతి పడుతుందో ఆ కాంతి పడినంత మేర కూడా వాటి జన్మ పరంపర పోతుంది, వాటి పాపం పోతుంది. పోయి అవి పరమేశ్వరుడికి దగ్గరైపోయి వచ్చే జన్మలో పరమేశ్వరుణ్ణి చేరిపోవడానికి వీలుగా శాస్త్రాధ్యయనము చేయగలిగిన ఉత్తమ జన్మ కలుగుతుంది. కార్తీక దీపం పెట్టే అధికారం ఒక్క మనుష్యులకు మాత్రమే, మిగిలిన ప్రాణులు పెట్టలేవు. కార్తీక దీపం పెట్టి సమస్త ప్రాణికోటిని ఉద్ధరించాలి. రేపు మనుష్యులు ఉద్ధరించాలంటే దీపం పెట్టి వెళ్ళిపోకూడదు. దీపం పెట్టి అక్షతలు వేసి త్రయంబకమామా హయామి దామోదరమామా హయామి అని ఈ శ్లోకాన్ని చెప్పాలి ఏకకంఠంతో. చెప్పి అప్పుడు జ్వాలాతోరణం చెయ్యాలి. ఇది కార్తీక పౌర్ణమి యొక్క వైభవం. కీటాహ పతంగాహ మశకాశ్చ విప్రాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ, అవన్నీ చూడాలి ఆ దీపాన్ని. అలా వీలుగా మనం పెట్టాలి. అందుకే రేపు ప్రదోషకాలమనందు కార్తీక దీపములు పెడదాం మఠంలో. నదీ తీరములో పెట్టినా, దేవాలయంలో పెట్టినా, మఠంలో పెట్టినా స్థాయి ఒక్కటే. ఇంత విశాలమైన ప్రాంగణం విశ్వనాథుడు మనకు అనుగ్రహించాడు. గొప్ప మఠం, జగద్గురువులు తిరుగాడిన భూమి. కాబట్టి మఠ ప్రాంగణంలో నా దీపాలు ఉంచుదాం. మహానుభావుడు స్వామి హనుమ ఉన్నారు. 3 కోట్ల మంది పెట్టు చక్కగా దీపాలు పెట్టి ఏకకంఠంతో శ్లోకం చెప్దాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం
रावणदर्पविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धिसुलेपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गम् भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गम् सुरवनपुष्पसदार्चितलिङ्गम् परात्परम्